సూర్యుడు చూడండి ఎంత చక్కగా వచ్చిండు. ఇప్పుడు వెరైటీ పిట్ట వచ్చినట్టు వాయిస్ వినిపించింది. చక్కగా ఆడుకుంటే ఇంకా అంతే. ఇప్పుడు అరిచింది కదా, అది చెట్టు మీద ఉండే ఇంత ముందు. చూడండి, ఇది ఒక పెద్ద పిట్ట వచ్చింది, కనిపిస్తుందా మీకు? అండి, నేను అరుణానందగిరి. ఈరోజు నేను డిఫరెంట్ స్టైల్లో ఒక పచ్చడి చేస్తున్నా. ఇది టేస్ట్ ఉంటే మీకు మళ్ళీ చూపిస్తా. కొబ్బరి పల్లీలు వేయించి పొట్టు తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లోనే వేస్తా. ఇంకా కొబ్బరి, పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఉన్నాయి. ఇక చూడండి, కరివేపాకు, పుదీనా కాడలు. ఈ టేస్ట్ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, ఈరోజే ట్రై చేస్తున్నా కాబట్టి ఇక మళ్ళీ ఇది బాగుంటే మీకు చూపిస్తా. పుదీనా కడలు మీకు నల్లగా కనిపిస్తున్నాయి, కానీ అది దీనిలో ఫ్లేవర్ కోసమే వాడతారట. మరి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా, మంచిగా కడిగినాం కాబట్టి ఏం కాదు. ఇక ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పడదాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మైసూర్ బోండా. చేతితోటి నయం ఉన్నట్టున్నది ఒక రకంగా చూస్తే. చూడండి, అంతే. ఇట్లనే వేసుకొని కొంచెం మంచిగా మీడియం ఫ్లేమ్ మీద, మరీ స్లో కాదు. ఇక్కడ చూడండి, రెడీ అయిపోయినాయి. మైసూర్ బజ్జీ రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చట్నీ కొంచెం బరకగానే ఉండేటట్టు ఉండాలని చెప్పిండ్రు. ఇది నేను కూడా వేరే వీడియోస్ చూసి చేస్తా కదా అప్పుడప్పుడు. ఇది ఏదో హోటల్ స్టైల్ పచ్చడి అని నేను ఈరోజు ట్రై చేసిన. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకెప్పుడైనా ట్రై చేయొచ్చు. మొత్తానికి ఇట్లా మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. టీ కూడా రెడీ అవుతుంది. కొంతసేపటి నుండి నైవేద్యం తినే బిడ్డలు వచ్చి తింటున్నాయి. చూడండి, ఇక్కడ కూర్చుంది, చూసిండ్రా? మళ్ళీ వచ్చింది చూడండి. ఇంకొకటి ఉంది ఎక్కడో, అది కూడా అల్లాడేస్తుంది. ఒక అర్ధగంట నుంచి ఇవి ఇక్కడనే తిరుగుతున్నాయి. ఇది కాకుండా ఇంకోటి ఉంది చూడండి. ఈరోజు మరి మన వంట పప్పుచారు చేస్తున్నా. ఇక బెల్లం వేస్తున్నా. ఇక మసిలిన తర్వాత పోపు వేసుకుందాం, అంతే, సింపుల్. ఇప్పుడైతే పప్పులో పోపు వేసిన, ఇక పప్పుచారు కూడా పోపు వేసినాం. ఇక వంట రెడీ అయింది. ఈరోజే తింటే